హలో అందరికీ. తెలంగాణలో అయితే సంక్రాంతికి సకినాలు కంపల్సరీ ఉండాల్సిందే కదా. మరి ఈ ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మన వీలును బట్టి ఒక 3 గంటలు లేదా రోజంతా నానబెట్టుకోవాలి. ఇలా రోజంతా నానిన బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము మరియు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం చక్రాల పిండికి కలుపుకుంటాం కదా ముద్ద, దానికంటే కొంచెం స్మూత్గా ఉండేలాగా చూసుకోవాలి. చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చూపిస్తున్న విధంగా వేళ్ల మధ్యలో పెట్టుకొని సుట్లలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్సే, కానీ ప్రాక్టీస్లో ఈజీ అవుతుంది. ఇలా వేసుకున్నవి 1 గంట సేపు ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు లేదా రేకు సహాయంతో వీటిని తీసుకోవాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బబుల్స్ రావడం ఆగిపోతే బాగా ఫ్రై అయ్యాయని అర్థం. ఇంకా అంతే అండి, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సకినాలు రెడీ.